తండ్రి అయిన దేవుని వలన యేసుక్రీస్తులో ప్రేమించబడుతున్నటువంటి రక్షణ మార్గం టీవీ ఛానల్ వీక్షకులకు నా హృదయపూర్వకమైన వందనములు, శుభములు. ఈరోజు మీతో పంచుకోబోయేటువంటి విషయము అభిషేకం, ఆత్మాభిషేకం మొదటి భాగం మీరు విన్నారు. ఒకవేళ ఎవరైనా చూడని పక్షాన రక్షణ మార్గం టీవీ ఛానల్, యూట్యూబ్ ఛానల్ వీక్షించండి. ఎంతో కష్టపడి వ్యయ ప్రయాసాలతో మంచి మంచి విషయాలు, సంగతులు సిద్ధపరిచి మీ దగ్గరికి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. ఆత్మాభిషేకం, ఈ ఆత్మాభిషేకము మనము రెండవ భాగంగా చూస్తూ ఉన్నాం. ఈ ఆత్మాభిషేకము ఎవరికి? ఆత్మాభిషేకం ఎవరికి? ఆత్మను కొందరు మాత్రమే పొందినట్లుగా సంఘాలలో, కొందరు మాత్రమే ఆత్మను పొందినవారుగా గుర్తింపు ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. సంఘాలలో అందరూ ఆత్మ కలిగిన వారు లేరు అన్నట్టుగా భావన చూస్తూ ఉన్నాం. ఎవరైతే ఎక్కువగా ప్రార్థన చేస్తారో, ఎవరైతే ఎక్కువగా ఊగిపోతారో, ఎవరైతే ఎక్కువగా ఆ శబ్దాలకు, ఆ వాయిద్యాలకు కేకలు వేస్తారో, అరుస్తారో, వారే పరిశుద్ధాత్మ పొందారు అనేటువంటి ఐడెంటిటీ సమాజం చేస్తూ ఉంది. అదిగో వారు ఎక్కువగా అరిచారు, వారు ఎక్కువగా కేకలు వేశారంటే తనలోకి ఏదో ఒక శక్తి వచ్చింది అని సంఘమంతా ఆ వైపు చూడటం అనేది జరుగుతూ ఉంది. దేవుడు బైబిల్లో అలా చెప్పాడా? దేవుడు అలా రుజువు చూపించాడా? పరిశుద్ధాత్మ పొందటం అనంటే అదేనా? పరిశుద్ధాత్మ పొందటం లేక ఆత్మ అభిషేకం పొందటం ఏటన్నది మనము ఈ దినం చూడబోతూ ఉన్నాం. అందరూ ఆత్మ కలిగిన వారుగానే ఉండాలి. అందరికీ ఆత్మ ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం అందరికీ జరగాలి. ఆ అభిషేకం పొందిన వారే దేవుని వారు. ఆ అభిషేకం లేని వారు దేవుని సంబంధులు కారు, దేవుని పిల్లలు కారు, ఆత్మ సంబంధులు అంతకంటే కారు అని మనకి చూడండి, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక మాట రాస్తూ చెబుతూ ఉన్నాడు. 8వ అధ్యాయము 8 నుంచి చూస్తే, దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు అని రాయబడి ఉంది. ఆత్మ లేనివాడు దేవుని సంబంధే కాడు. ఆత్మ లేనివాడు దేవుని వాడే కాదు. ఆత్మ లేనివాడు క్రీస్తు వాడే కాదు అని ఇక్కడ స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. మరి ఆత్మను కలిగి ఉండాలి. ఆత్మ ఎలా వస్తుంది? ఆత్మ అభిషేకం ఎలా జరుగుతుంది? ప్రతి ఒక్కరికి ఆత్మ అవసరం. ప్రతి ఒక్కరూ ఆత్మ, సంఘంలో ఉన్నవారందరూ ఆత్మ కలిగిన వారై ఉండాలి. ఆ ఆత్మ ఎలా వస్తుంది? ఆ ఆత్మను మనం ఎలా పొందుతాము? మనం శక్తి కొలది అరుస్తే పొందుతామా? శక్తి కొలది ఎగిరి గంతులేస్తే పొందుతామా? అసలు మనము ఎలా పొందుతాము ఆత్మను? మన శక్తి చేతన అది సాధ్యమవుతుందా? మన నీతి చేత మనం సాధించవచ్చునా? మన నీతి దేవుని దృష్టికి మురుకు గుడ్డల వలె ఉన్నదని రాయబడి ఉంది. మన నీతి వలన, మన యథార్థత వలన మనం ఆత్మను పొందుతామా? లేదు. అది దేవుని వరమే, దేవుడు అనుగ్రహించే గొప్ప వరమే. ఆ దేవుడు అనుగ్రహిస్తే వచ్చేదే తప్ప ఆత్మ అనేది మనము స్వశక్తితో ఉపవాసాలుండి ప్రార్థనలు చేసి ఆత్మను దింపే పరిస్థితి అయితే మనకు లేదు. ఆ ఆత్మను దేవుడు వరముగా మనకి అనుగ్రహిస్తున్నట్లుగా మనం చూడగలుగుతాం. ఆ ఆత్మ రావడానికి కొన్ని సూచనలు మనము చూద్దాం. మనము మత్తయి సువార్తలో యోహాను గారు ఒక విషయాన్ని చెబుతూ ఉన్నారు. ఏమిటంటే ఆత్మను పొందటము ఎలా అనేది ఒక విషయాన్ని చెబుతూ ఉన్నారు. బాప్తిస్మను గురించి చెబుతూ ఆయన 3వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచూ ఉన్నాను. చదివే ప్రతి వాక్యము స్పష్టంగా, తేటగా, మనం సూటిగా మనము చూడాలి. మనం ఎక్కువగా ప్రసంగాలలో హాస్యాన్ని కోరుకుంటూ ఉన్నాం. కామెడీ చేయటము, నవ్వించటము కోరుకుంటూ ఉన్నాం. కనుక మనకి సత్యం అనేది అందుబాటులోనికి రావట్లేదు, ఎక్కట్లేదు. బుర్రకి సత్యం అనేది మనకు దొరకట్లేదు. హాస్యాన్ని కోరుకుంటున్నాం. నవ్వించే పాస్టర్ గారు ఎవరున్నారని చూసుకుంటాం. బాగా కాసేపు నవ్వుకుంటాం. జబర్దస్తి ప్రోగ్రాం లాగా కాసేపు ఆ జబర్దస్తి
చూసినప్పుడు ఎలాగైతే కాసేపు కడుపుబ్బ నవ్వుకుంటామో ఆనందిస్తామో అలాంటి చులక ఆనందాన్ని నేటి క్రైస్తవులు కూడా కోరుకుంటూ ఉన్నారు. ఆత్మ సంబంధులుగా కనబడట్లేదు, శరీర సంబంధులుగానే కనబడుతూ ఉన్నారు. ఈ పాస్టర్ గారు భలే నవ్వించారండి, ఈ పాస్టర్ గారు బలా మంచి మంచి జోకులు వేస్తున్నారు, ఇది చూడాలి ఇది చూడాలి. అలాంటి తప్పుడు ఆలోచనలోనికి వెళ్ళవద్దు. అలాంటి తప్పుడు ఉద్దేశాలు ఉంటే విడిచిపెట్టి దేవుని వాక్యాన్ని వినే ఆ క్షణాలైనా ఆ కొద్ది నిమిషాలైనా యథార్థముగాను ఆత్మతో సత్యముతో మనము దేవుణ్ణి ఆరాధించేవారుగా మనం ఉండాలి, కానీ లోక సంబంధిగా మనము కనపడకూడదు. ఆ కొద్ది క్షణాలైనా దేవుని యందు లక్ష్యముంచి మన మనసంతా లగ్నముతో ఉంచి మనం వినాల్సిన అవసరత బాధ్యత ఉన్నది. యోహాను గారు అంటున్నారు, బాప్తిస్మమును గూర్చి చెబుతూ, మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిస్మ ఇచ్చుచున్నాను, కానీ అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మతోను. చాలా స్పష్టంగా వాక్యం మీకు సూటిగా బుర్రలోనికి వెళ్ళాలి. పరిశుద్ధాత్మతోను. ఎవరు? యోహాను గారి బాప్తిస్మంలో పరిశుద్ధాత్మ లేడు. ఆయనే చెబుతున్నాడు, నేను మారు మనసు నిమిత్తం, కేవలం మారు మనసు నిమిత్తమే మీకు బాప్తిస్మ ఇచ్చుచున్నాను, కానీ నా వెనక వచ్చేవాడు ఉన్నాడే, నా వెనక వచ్చే ప్రారంభించే ఒక బాప్తిస్మం ఉన్నదే, నా వెనుక రాబోయే బాప్తిసాలు ఉన్నవే. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎవరైతే రాబోతున్నారో ఆ ప్రభు వారు ప్రారంభించబోతూ ఉన్నారు ఒక గొప్ప బాప్తిస్వాన్ని, ఒక ఉన్నతమైన బాప్తిస్వాన్ని. ఆయన ఇచ్చే బాప్తిస్వంలో ఆత్మ ఉంటుంది, ఆయన ఇచ్చే బాప్తిస్వంలోనే అగ్ని ఉంటుంది. ఆయన అగ్నితోనూ ఆత్మతోనూ మీకు బాప్తిస్మ ఇచ్చును అని అంటున్నాడు. నా వెనక వచ్చేవాడు ఎంత గొప్పవాడంటే ఆత్మతో ఇస్తాడు ఆయన బాప్తిస్మం. ఆయన ఇచ్చే బాప్తిస్మం ఎలాంటిది అంటే అగ్నితో ఇస్తాడు బాప్తిస్మం, పరిశుద్ధాత్మతో ఇస్తాడు, పరిశుద్ధాత్మతో ఇస్తాడు బాప్తిస్మం. అంటే ఈ యోహాను గారి బాప్తిస్మం ఆత్మ లేదు, యేసుక్రీస్తు వారి బాప్తిస్మంలో ఆత్మతో ప్రారంభమవుతుంది. బాప్తిస్మమే ఆత్మతో ప్రారంభమవుతుంది. యేసుక్రీస్తు వారు మరి నీళ్ళలో నుంచి పై వడ్డుకు రాగానే ఏం జరిగింది? పరిశుద్ధాత్మ పావుర ఆకారంలో దిగటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మనము చూస్తే ఒక విధానము చూస్తే, బాప్తిస్మం గురించిన విధానము చూస్తే, మనం నీటిలో చంపబడి పాతి పెట్టబడుతూ ఉన్నాము. బాప్తిస్మంలో ఒక రూల్ చూస్తూ ఉంటే ఈ లోక సంబంధంగా చనిపోయి మూర్ఖులకి తరము వారికి వేరై మనం చనిపోయి నూతనముగా జన్మించటం అనేది జరుగుతూ ఉంది. పాత జీవితాన్ని నీటిలో సమాధి చేయటం, జల సమాధి చేయటం అనేది జరుగుతూ ఉంది. నూతనముగా వస్తూ ఉన్నాము బయటికి. నూతనముగా వచ్చే వానిలోనికి పరిశుద్ధాత్మ రావడానికి ఆటంకమేముంది? ఇంకా ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రత్యేకమైన ఉపవాసాలు చేసి పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి మన స్వశక్తితో ఆధారపడేటువంటి పరిస్థితి అయితే లేదు. యోహాను గారు చెబుతూ ఉన్నారు ఇక్కడ, నా వెనక వచ్చేవాడు మీకు ఎలాంటి బాప్తిసం ఇస్తాడని అంటే 11వ వచనంలో పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇస్తాడు, అగ్నితో మీకు బాప్తిసం ఇచ్చును అని అంటున్నాడు. ఇది మనము చూస్తే అగ్నితో ఇచ్చినటువంటి బాప్తిసం మనకి కనబడతా ఉంది. ఎక్కడ? అపొస్తలుల కార్యాల గ్రంథంలో పరిశుద్ధాత్మతో ఇచ్చిన బాప్తిసం, అగ్నితో ఇచ్చిన బాప్తిసం. అగ్నితో ఇచ్చిన బాప్తిసాలు అపొస్తలులైన పౌలు, ఆయన కూడా మనకి అగ్ని బాప్తిస్మం విషయంలో ఆయన కూడా మనకి పొందినట్లుగా మనం చూడగలుగుతలేదు. కానీ అపొస్తలుల యొక్క చిహ్నాలు ఆయనకి ఉన్నాయి. కానీ ఈ 11 మేడగదిలో ఉండగా పెంతుకొస్తు పండుగ దినాన ఒక రోజున, ఆ పండుగ దినం వచ్చినప్పుడు అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 1 నుంచి చూస్తే, పెంతుకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక్కచోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక గాలి శబ్దం ధ్వని వినబడింది. అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండెను. ఒక ధ్వని నిండింది, శబ్దాలు నిండాయి వారు కూర్చున్న ఇల్లంతా. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడినట్లుగా వారికి కనబడి, అగ్ని జ్వాలలు వారికి కనబడే జ్వాలలు భ్రమ కలిగించటం కాదు, స్పష్టముగా సూటిగా అగ్ని జ్వాలలు కనబడ్డాయి.
వారిలో ఒక్కొక్కరి మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండుకున్న వారే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఎలాంటి భాషలు మాట్లాడారు? ఆ రోజున పెంతుకొస్తు పండుగ దినాన్న ఆకాశము క్రింద నుండినటువంటి జనములు అందరూ, యూదులు, ఏనాడో దూరంగా వెళ్ళిపోయి స్థిరపడిన యూదులందరూ ఆ పండుగ దినాన్న వచ్చారు అనేక దేశాల నుండి. ఆ దేశము ఆ పండుగ దినాన్న అక్కడికి చేరిన వారిలో చూస్తే సుమారు 12 ప్రాంతాల నుండి, సుమారు 9 దేశాల నుండి ఆ ప్రాంతానికి జనాలు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. వారు ఒక్కొక్కరి మీద వాలిన ఆ పరిశుద్ధాత్మ శక్తి కొలది వారు కేకలు వేయలేదు, వారు అరవలేదు, భాషలతో మాట్లాడారు, వారికి సూటిగా చెప్పారు. ప్రపంచ భాషలన్నిటినీ దేవుడు వారికి అనుగ్రహించాడు. ఉన్నది 12 మంది యేసుక్రీస్తు వారికి శిష్యులు. ప్రపంచానికి చెప్పాలి అంటే దేవుడు ప్రపంచ భాషలన్నిటినీ వారికి నేర్పించాడు. ప్రపంచ భాషల జ్ఞానమంతా వారికి అనుగ్రహించాడు. వారు ప్రపంచమంతా తిరిగారు. మనకి భారతదేశంలో, మనకి తమిళనాడు ప్రాంతంలో తోమా వచ్చి అక్కడ భాషలు మాట్లాడాడు. అక్కడ భాషలలో వారికి సువార్త ప్రకటించాడు. మనం ఈ విధముగా చూస్తే ప్రపంచంలో ఏ భాష అయినా వారికి రానిదంటూ లేదు. అట్టి భాషలు మాట్లాడడానికి పరిశుద్ధాత్ముడే తనకి వాక్శక్తిని అనుగ్రహించాడు. వారు అర్థం లేని ఏవో తెలివినివి సూటైన మాటలు కానీ ఎవరికి అర్థం కాని మాటలు వారు మాట్లాడలేదు. వారు మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయారు. ఇది ఏమి ఇక్కడ ఉన్నవారందరూ మనము పార్తీయులు, ఎలామీయులు, మొసపొతోమియా, ఐగుప్తు, ఇలా అనేక ప్రాంతాలలో మనము ఆ ప్రాంతాలను చూడగలిగితే ఇక్కడ రాశాడు 9వ వచనంలో చూస్తే పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మొసపొతోమియా, యోదయ, కపతోనియా, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు దేశములందరి వారు కురేని దగ్గర గిబియా ప్రాంతముల యందు కాపురమున్న రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామే, ఇది ఏమని చెప్పుకొనిరి. మనందరి భాషతో మనమందరమును వీరు మన భాషతో, వీరు మన భాషతో, వీరు మన భాషతో. ఈ ప్రాంతముల వారందరూ ఈ సుమారు 9 ప్రాంతాల నుండి, 9 దేశాల నుండి, అనేక ఇంకా ప్రాంతాలు, ఎక్స్ట్రా ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ 9 దేశాల కంటే పైగా ఉన్నటువంటి ఈ భాషలన్నిటినీ ఒక్కొక్కరు వరుసగా నిలబడి మాట్లాడి దేవుని గొప్ప కార్యాలను వివరించటం అనేది జరుగుతూ ఉంది. ఆశ్చర్యపోయారు, ఆశ్చర్యచకితులయ్యారు. వీరు మన భాష మాట్లాడుతున్నారు. ఎవరైనా భాష మాట్లాడితే నా భాషలో నువ్వు నాకు దేవుని కార్యాన్ని చెప్పావే, నాకు ఆశ్చర్యం వేస్తుంది, నేను మారిపోయాను అని అనాలి. అంతేగాని ఏం మాట్లాడుతున్నాడు అతను, ఏం వాగుతున్నాడు, ఏమి ఆ కేకలేంటి అనే పరిస్థితి అయితే రాకూడదు. వీరు అంటున్నారు మన భాషతో వీరు మాట్లాడుతున్నారేంటి అని ఆశ్చర్యపోయారు. మరి అరాబు మాట్లాడారు, ఐగుప్తీయుల భాష మాట్లాడారు, రోమా భాష మాట్లాడారు, మరి ఇంకా అనేక ప్రాంతాలు, ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో అన్ని ప్రాంతాల భాషలు వరుసగా మరి క్రమం చొప్పున వారు నిలబడి మాట్లాడి దేవుని కార్యాలను వివరించడం అనేది జరిగింది. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే అగ్ని జ్వాలలుగా విభాగింపబడినటువంటి ఈ అగ్ని ఒక్కొక్కరి మీద వాలింది, వారు కాలిపోలేదు. ఏంటి అగ్ని వాలింది కాలిపోలేదు? ఆశ్చర్యంగా ఉంది. అగ్నితో జరిగిన బాప్తిస్మం అపోస్తలులకే జరిగింది, అది ఇంకెక్కడ జరగలేదు. ఏ సందర్భంలోనూ ఆ అగ్ని దిగి రాలేదు. అలాంటి అగ్ని అంటే వారికి అపోస్తలులు అనబడ్డానికి వారికి చిహ్నములుగా, వారు అపోస్తలులు అనడానికి చిహ్నముగా ఆ అగ్ని బాప్తిస్మం వారు పొందారు. ఆ అగ్ని బాప్తిస్మం మనం కోరుకోకూడదు, మనం ఆశించకూడదు. అది ఎక్కడ అపోస్తలులు ఇంకా తర్వాత కాలంలో ఇంకెక్కడ అది జరగలేదు కనుక
మనం ఆశించకూడదు. ఆశపడ్డామా దురాశ అవుతుంది. దురాశ దుఃఖానికి చేటవుతుంది. అగ్ని బాప్తిసాలు వారు పొందారు. వారికి అపోస్తులు అనబడడానికి చిహ్నం అది. వారు చనిపోయిన వారినైనా సరే తిరిగి లేపడానికి వారికి శక్తి ఉన్నది. కుంటి వారినైనా లేపడానికి వారికి శక్తి ఉన్నది. మా మోగవారిని మాట్లాడింప చేయడానికి వారికి శక్తి ఉన్నది. హానికరమైనది తాగిన వారికి మరి బ్రతకటానికి శక్తి ఉన్నది. అలాంటి చిహ్నము కలిగి ఉన్నారు. అలాంటి బాప్తిసాలు ఇంకెవరికి జరగలేదు, ఇంకెక్కడ జరగలేదు. అయితే మనం అలా కోరుకుంటే కనుక మనం తప్పు చేసిన వారం అవుతాం. దేవుడు ఆదిలో నెరవేర్చాడు అది. మరి యోహాను గారు ప్రవచించాడే, ఆ ప్రవచనం నెరవేర్పు ఇదిగో అపోస్తుల మరి పెంతెకొస్తు పండుగ దినాన జరిగింది, అపోస్తుల మీద జరిగింది. తరువాత మరలా ఆత్మతో అభిషేకం. ఆత్మతో అభిషేకం ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్నది మనం చూద్దాం. ఇది అందరికీ సంబంధించినది, దూరదేశాల్లో ఉన్న వారందరికీ సంబంధించినది. ఇది అందరికీ సంబంధించినటువంటి ఆత్మాభిషేకము. ఆత్మతో జరిగే బాప్తిస్మమే అందరికీ సంబంధించినది. ఇదే అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయము 38వ వచనంలో చూస్తే ఇక్కడ మనకి పేతురు గారు చెబుతూ ఉన్నారు. పేతురు గారు అంటూ ఉన్నారు 2వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే పేతురు గారు మరి చెబుతూ ఆ ప్రసంగం అంతటిలో ఆ పెంతెకొస్తు పండుగ దినాన చివరి ప్రసంగముగా అపోస్తులైన పేతురు గారు చెప్పారు. ఆయన ప్రసంగం వినిన తరువాత సుమారు 3,000 మంది బాప్తిసం పొందడం అనేది జరిగింది. అన్య భాషలతో మాట్లాడితే 3,000 మంది మారాలి, 2,000 మంది మారాలి, కానీ ఒక్కడు నాకు అర్థం కాలేదు అన్నారంటే అది పరిశుద్ధాత్మ భాష అయితే కాదు. అది ఆనాడు అపోస్తులు మాట్లాడారే కానీ ఇంకా అలాంటిది అక్కడ జరగలేదు. 2వ అధ్యాయం 38వ వచనంలో పేతురు మీరు మారు మనస్సు పొంది అన్నాడు. అంటే అయ్యలారా మేమేం చేయాలి? మా భాషలో మీరు వివరించిన గొప్ప కార్యాలు మాకు అర్థమయ్యాయి, దేవుడు మాకు అర్థమయ్యాడు అని అనాలి. మీరు భాష మాట్లాడితే దేవుడు నాకు అర్థమయ్యాడు, దేవుని కార్యాలు నాకు అర్థమయ్యాయి అనాలి. దేవుడు వారి భాషలో వారికి వివరించిన తరువాత అయ్యలారా మేమేం చేయాలి అని అడుగుతున్నారు అపోస్తుల్ని. పేతురు గారు అంటున్నారు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ అనేది ఒక వరము. పరిశుద్ధాత్ముడు పొందుకోవటం అనేది గొప్ప వరమే. ఆ వరాన్ని పొందాలి అంటే బాప్తిసం ఒకటే, మారు మనసు పొందటం ఒకటే, మార్పు చెందటం ఒకటే, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవించటం ఒకటే. పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందటం. పరిశుద్ధాత్మ అనే వరం మనకి ఎలా అనుగ్రహించబడతాడు అనంటే ఇదిగో బాప్తిసం ద్వారా అనుగ్రహించబడుతుంది. అది వరం. ఆ వరం ఎప్పుడు నెరవేరుతుందంటే నీవు బాప్తిసం తీసుకోవటానికి నీటిలో మునిగినప్పుడు, ఆ పాత జీవితం చనిపోయినప్పుడు క్రొత్త జీవితం ఏదైతే ఉందో ఆ క్రొత్త జీవితంలోనికే పరిశుద్ధాత్ముడు రావటం అనేది జరుగుతుంది. ఇది వాగ్దానంతో కూడినటువంటి మరి విషయం. ఇది వాగ్దానంతో కూడినది. ఈ వాగ్దానము అందరికీ వర్తించేది. భారతీయులకే కాదు, పాకిస్తాన్లో ఉన్నవారికే కాదు, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నవారికే కాదు, ఐగుప్తు దేశంలో ఉన్న వారికే కాదు, ప్రపంచ మానవాళ్ళందరికీ ఇది మరి జరిగింది. అందుకనే మనకి మరొక సందర్భంలో ఇక్కడ చూస్తే ఏమని చెబుతున్నాడు? 14వ వచనంలో చూస్తే 17వ వచనంలో అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించేదరని, మీ యవనులకు దర్శనములు కలిగిన మీ వృద్ధులు కలలకందురని ఆ దినములలో దాసుల మీదను నా దాసరాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించేదనని మరి ప్రవక్త అయిన మరి యోవేలు ద్వారా ప్రకటించిన ప్రవచనం ఏదైతే ఉందో అదే అపోస్తులు తమ కాలంలో పెంతెకొస్తు పండుగ దినాన నెరవేరుతుంది అని మరి అపోస్తులు వివరించడం జరిగింది. ఆ ప్రాంత ప్రజలు అనుకుంటున్నారు వీరు భాషలు మాట్లాడుతున్నట్టు కొత్త మద్యం ఏదైనా పుచ్చుకున్నారా అని అనుకుంటూ ఉన్నారు. కానీ అది అయ్యలారా అది కాదు, ఇది ప్రవచనం నెరవేర్పు అని అంటూ ఉన్నారు. మరి ఆత్మతో అభిషేకం మనకి ప్రవచనం నెరవేర్పు ఎప్పుడు జరుగుతుందంటే ఆ ప్రవచన నెరవేర్పు మన జీవితంలో జరుగుతూ ఉంది. ప్రవచన నెరవేర్పు మన జీవితంలో ఎప్పుడు జరుగుతుందంటే మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకుంటామో అప్పుడే ఈ ప్రవచనం నెరవేర్పు జరుగుతూ ఉంది. ఆత్మతో
అభిషేకం, ఆత్మతో బాప్తిస్మము. ఇది ఈ వాగ్దానంతో కూడినటువంటి ఈ సంగతి అందరికీ వర్తిస్తుంది అని చెబుతూ ఉన్నాడు. చూడండి, ఈ వాగ్దానము 39వ వచనం, ఈ వాగ్దానం పరిశుద్ధాత్మ మీరు పొందుతారు అనేటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, ఆత్మను మీరు పొందుతారు అనేటువంటి వాగ్దానం ఏదైతే ఉందో, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇది ఎవరికి చెందుతుంది? ఈ వాగ్దానం వరముగా అనుగ్రహించబడే ఈ వాగ్దానం ఎవరికి చెందుతుంది అంటే యావత్ జాతికి, యావత్ ప్రపంచానికి అంతటికీ ఒకే ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం ఏంటో తెలుసా అండి? అది పరిశుద్ధాత్మని వరం. బాప్తిస్మం తీసుకునేట ద్వారా ఆత్మ అనుగ్రహించబడే వరము. ఈ వరం ప్రపంచంలో ఉన్న వారందరికీ అనుగ్రహించబడింది. ఇంకను అనేక విధములైన మాటలతో వారికి సాక్ష్యం ఇచ్చింది. ఇది దూరస్తులందరికీ చెందునని అంటున్నాడు. ఇది ఎవరెవరికి దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని సాక్ష్యం ఇచ్చెను. ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో వారందరికీ చెందుతుంది. ఏంటంటే ఆ వాగ్దానం పరిశుద్ధాత్మను పొందుతారు అనేటువంటి వరము, పరిశుద్ధాత్మని అనుగ్రహించబడుతుంది అనేటువంటి వరము అందరికీ చెందుతుంది. చూడండి, ఆనాడు ఈ అగ్ని జ్వాలలుగా పొందినటువంటి ఈ బాప్తిస్మం ఏదైతే ఉందో, అపోస్తలులు పొందినటువంటి ఆ బాప్తిస్మం ఏదైతే ఉందో, ఆ అగ్ని ఒక విచిత్రమైన అగ్నిగా కాలిపోలేదు. వారు కాలిపోలేదు. అది ఎలాంటి అగ్ని చూడండి. మరి మోషేకు కొండ మీద సినాయి పర్వతం మీద ఒక పొద కాలిపోవట్లేదు, కానీ అగ్ని మండుతూ ఉంది. చూసారా? అక్కడ అట్టి సందర్భమే ఈ అపోస్తలుల జీవితాలలో జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. మనము ఆ యొక్క అగ్ని జ్వాలలుగా ఉన్నటువంటి మరి ఆ యొక్క కాలిపోలేనటువంటి అగ్ని మరి పరిశుద్ధాత్మ వారి మీద వ్రాలినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మనము ఇంకా పరిశుద్ధాత్మను మనము ఎలా పొందుతాము అనే విషయానికి వస్తే బాప్తిస్మం ద్వారా మనము పొందుతూ ఉన్నాము. తీతుకు రాసిన పత్రిక మనం చూస్తే తీతుకు రాసిన పత్రికలో ఒక మాట చెబుతూ ఉన్నాడు. 3వ అధ్యాయము మరి 5 నుంచి చూస్తే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనలను రక్షించెను. పరిశుద్ధాత్మ నూతన స్వభావము మనకి కలుగు చేస్తూ ఉన్నాడు. నూతన స్వభావం పరిశుద్ధాత్ముడు మనకి కలుగు చేస్తూ ఉన్నాడు. గనుకన మనము పరిశుద్ధాత్మను పొందుతూ ఉన్నాము. పరిశుద్ధాత్ముడు రాకతోనే మనము రక్షణ అనే భాగ్యాన్ని కలిగి ఉన్నాము. మనము యోహాను రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనములో చూస్తే, అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదురు. ఆత్మాభిషేకం ఎవరికి? ఆత్మాభిషేకం ఎవరెవరికి అని అంటే, బాగా ప్రార్థన చేసిన వారికి, బాగా ఉపవాసాలు ఉన్నవారికి, బాగా మందిరములోనే ఉన్నవారికి అని కాదు. అలాంటి నిబంధన లేదు. దేవుడు పరిశుద్ధాత్మని ఎలా ఇస్తున్నాడు, ఎలా ప్రారంభమవుతుంది, ఆయన ఎలా ఆత్మతో అభిషేకం చేస్తూ ఉన్నాడు. అందరూ ఆత్మాభిషేకం పొందిన వారే అని చెబుతున్నాడు. ఎలాగూ మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే బాప్తిస్మం తీసుకుంటున్నామో అప్పుడే ఆత్మతోనే బాప్తిస్మం జరుగుతుంది. ఆత్మ వలననే మనకి రక్షణ అనేది అనుగ్రహించబడుతూ ఉంది. అలాగనే పరిశుద్ధాత్మ వలననే మనము అభిషేకము చేయబడిన వారము అని యోహాను గారు స్పష్టంగా చెప్పారు. కనుక మనము అనుమానించటానికి లేదు, మనము సందేహించటానికి లేదు. మనము దేవుని వాక్కును వినిన వారమైతే, నమ్మిన వారమైతే, విధేయులమైతే మీరు ఖచ్చితంగా దీన్ని నమ్మాలి. ఏంటి? అభిషేకం పొందినవారు మనం అభిషేకం పొందినవారు. అదే యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, దీని వలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకుంటున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. తన ఆత్మలో మనకి పాలు దయచేసి ఉన్నాడు. ఇంకొక వచనం చదివి మనం ముగించుకుందాము. చూడండి, 2వ కొరింథీ తీద్దాం. 2వ కొరింథీ 2వ అధ్యాయం 21వ వచనంలో, మీతో కూడా క్రీస్తును
క్రీస్తు యందు నిలిచి ఉండినట్లుగా మిమ్మును సిద్ధపరచి అభిషేకించిన వాడు దేవుడే. మిమ్మును సిద్ధపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అనుసంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఆత్మ అనుసంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. ఎలా అనుగ్రహించాడు? బాప్తిస్మం ద్వారానే ఆత్మ అనే సంత్యకరువును అనుగ్రహించి ఉన్నాడు. మన హృదయాలలో ముద్ర వేసి అభిషేకించి ఆత్మాభిషేకం చేసి మనకి దేవుడు మనల్ని నూతనమైన సృష్టిగా మార్చాడు. ఆ నూతన సృష్టిని, నూతనత్వాన్ని మనం ఎప్పటికీ పోగొట్టుకోకుండా కాపాడుకోవాలి, మనం నిలబెట్టుకోవాలి. ఆ ఆత్మను మనము ఆర్పకుడి అని చెబుతున్నాడు. మనకి తెస్సలోనికలు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో 13వ వచనంలో చూస్తే ఆత్మను ఆర్పకుడి, మీలో ఉన్న ఆత్మను ఆర్పకుడి. మీలో ఆత్మ ఉన్నది. మీలో ఆత్మ ఉంటే ఎగిరి గంతేస్తారా? ఆత్మ ఉంటే అరుస్తారా? ఆత్మ ఉంది కనుక మనం ఏదో చేయాలా? లేదు. ఆత్మ ఉన్నవాడు సమాధానము కలిగి ఉండాలి. ఆత్మ ఉన్నవాడు సమాధానాన్ని వెతకాలి. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవాలి. ఆత్మ సమాధానము కలుగు చేస్తుంది. సమాధాన పరుచువారే దేవుని కుమారులు. వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధాన పరిచేవారే ధన్యులు. ఎందుకని ధన్యులయ్యారు? వారిలో ఆత్మ ఉన్నాడు. వారిలో ఆత్మ ఉన్నాడు కనుక సమాధానాన్ని వెతుకుతాడు, సమాధానాన్ని వెంటాడుతాడు, సమాధానం కలిగి ఉంటాడు. చూడండి, మనకి ఒక దావీదు ఆత్మ వచ్చింది. ఏం చేశాడు? సింహాన్ని చెండాడాడు. ఆత్మ దిగింది ఒక సంసోని మీదకి. ఏం చేశాడు? ఇలా 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 ఊగిపోతున్నాడా? గంతులేస్తున్నాడా? అరుస్తున్నాడా? ఆత్మ వస్తే ఏదో మైకంలో ఉన్నట్టు తన్మయంలోకి వెళ్ళిపోయినట్టు యాక్ట్ చేస్తే సింహం వచ్చి ఇతన్ని చెండాడుతుంది. ఆత్మ వచ్చింది, సింహాన్ని చెండాడాడు. ఆ కాలంలో ఆత్మ వచ్చిందని మీరు ఊగిపోవటం ఏంటి? అర్థం కాకుండానే ఆత్మ వచ్చిందని ఏదో మత్తులో ఉన్నవారుగా. దేవుడు దెయ్యం పట్టిన ప్రవర్తనగా కనబడతా ఉంది. దేవుడు ఆత్మ మనకి పంపిస్తే ఆ ఆత్మ మనం నిండిన వారమైతే, స్టెఫన్ను చూడండి, క్రొత్త నిబంధన కాలంలో స్టెఫన్ను తన మాట యందు, తన ఎదురించుట యందు, లేక తన వాగ్దాటి యందు, తాను తర్కించుట యందు ఎలా ఉన్నాడో తెలుసా? దేవుని జ్ఞానాన్ని అగపరిచాడు, దేవుణ్ణి గెలిపించాడు. ఆనాటి తత్వజ్ఞానము కలిగిన వారైనా, ఆనాటి శాస్త్రులు పరిసయులైనటువంటి మూర్ఖులైన వారిని ఎదిరించి వారికి దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రకటించటానికి ఆత్మ నిండిన వాడిగా స్టెఫన్ ఏం చేశాడు? దేవుని వాక్యాన్ని చెప్పటం ప్రారంభించాడు. జ్ఞాన సంగతులు చెప్పటానికి ప్రారంభించాడు. చరిత్ర అంతా చెప్పుకుంటా వచ్చి వివరించి చెప్పడం, సునాయాసంగా వివరించటం చెప్పాడు. ఆనాడు ఆ పాతకాలంలో ఆత్మ దిగితే వారు సింహాలను చెండాడారు. కొత్త నిబంధన కాలంలో ఆత్మ దిగితే దేవుని గొప్ప సంగతులు వివరించడం ప్రారంభించారు అపోస్తలులందరూ కూడా. ఒక స్టెఫన్ను చూడండి, ఆయన జీవితం చూస్తే ఆత్మ దిగినందుకు, ఆత్మ ఆయనలోనికి వచ్చినందుకు, ఆ ఆత్మ వరం పొందినందుకు అపోస్తలు చేతులుంచుట చేత ఆయన గొప్ప గొప్ప సంగతులు వివరించటం చేశాడు. అలా మనం దేవుని జ్ఞానాన్ని వెతకాలి. ఆత్మ సంబంధమైన సంగతులు సరిచూచుచు మనం ముందుకు ఆత్మ నేర్పు మాటలతో మనం ముందుకు సాగాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అదే చెబుతూ ఉన్నాడు. ఆత్మ నేర్పు మాటలతో మనము నేర్చుకోవాలి. లౌకిక ఆత్మను పొందలేదు, మనం పిరుకువారముగా ఉండకూడదు. దేవుని ఆత్మను పొంది ఉన్నాం, ఆత్మ అభిషేకం పొంది ఉన్నాం. ఆత్మాభిషేకం, ఆత్మ ఉందనంటే గంతులేయాలా, అరవాలా? లేదు. సమాధానాన్ని వెతకాలి, సమాధానపరచాలి సహోదరులను, సమాధానాన్ని సమాజానికి అందించాలి. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. చిన్ని ప్రార్థన. తండ్రి, దీవించండి, ఆశీర్వదించండి. మీరు అనుగ్రహించినటువంటి ఆత్మాభిషేకం అందరిలో నిలిచి ఉన్నదని నాయన తెలియపరిచాను తండ్రి. నాయన ఆ అభిషేకాన్ని, నాయన ఆ ఆత్మను ఆరిపోకుండా ఆ ఆత్మను కాపాడుకుని నాయన ఆ ఆత్మ నాయన వారికి అనుగ్రహించిన కొలది జ్ఞానాన్ని నేర్చుకుని నాయన ఈ యొక్క సమాధానం లేని సమాజంలో సమాధానాన్ని వెతికి సమాధానాన్ని ప్రకటించే వారిగా దీవించండి, ఆశీర్వదించండి. విత్తబడిన వాక్యం అందరిలో నూరంతలుగా ఫలింపచేయండి. క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి వేడుకుంటున్నాము అక్కడ తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. సెలవు.